46 నుండి చివరి వరకు కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జనసమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడగు బర్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరుకుండుమని అనేకులు వారిని గద్దించిరు గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ చదువుకున్న లేఖన భాగాల్లో నుండి ఒక 5 విషయాలను మనం సేకరిద్దాం. ప్రైజ్ ది లార్డ్. కృపగల ఆత్మ మనకు బోధించునుగాక, వినుబుద్ధి మనకు పుట్టించునుగాక, గ్రహించగలిగిన జ్ఞానమును పరిశుద్ధాత్ముడు మన మీదకు పంపించునుగాక. జాగ్రత్తగా గమనించండి. యేసయ్య యెరూషలేము నుండి యెరికోకు వచ్చాడు. యెరికోలో ఉండి యెరికోలో ప్రభు చేయాల్సిన కార్యాలను కొన్నిటిని జరిగించి యెరికోలో నుండి మరలా బయటకు వస్తా ఉంటున్నాడు. యెరికోలో నుండి వచ్చుచుండగా ఆయనతో పాటుగా జనసమూహాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. అయితే యెరికో నుండి ప్రభు బయటికి వచ్చుచున్నాడు. ఆమేన్. ఒకసారి మాట పలకండి. యెరికో నుండి ప్రభు వచ్చుచున్నాడు. యెరికో నుండి ప్రభు వస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేముకు వెళ్ళే మార్గం వైపు. పలుకుతారు ఒకసారి? ఆమేన్. యెరూషలేమునకు వెళ్ళే మార్గం అంటే అది ఎత్తుగా ఉంటది. యెరికో డౌన్ గా ఉండే స్థలం. ఈ డౌన్ గా ఉండే యెరికో ప్రాంతం నుండి యేసయ్య ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేము వెళ్ళే మార్గం వైపు వస్తా ఉంటున్నాడు. ఆ మార్గం వైపు వస్తా ఉంటే అక్కడ తీమయి కుమారుడైన బర్తిమై అనేటువంటి ఒక గ్రుడ్డి భిక్షకుడు అక్కడ ఆ త్రోవ ప్రక్కన కూర్చుని ఉన్నాడు. మొదటి పాయింట్ ఏమిటనంటే, ఆ గ్రుడ్డి భిక్షకుడు, గ్రుడ్డివాడు భిక్షకుడు, కానీ ఆ వ్యక్తికి యేసు అంటే ఎవరో తెలుసు. అందుకనే అక్కడ దావీదు కుమారుడా అని కేకలు వేస్తాడు. యేసును గూర్చి విని దావీదు కుమారుడా అని కేకలు వేస్తున్నాడు. యేసును గూర్చి వినిన ఈ గుడ్డి భిక్షకుడు, యేసును గూర్చి తెలుసుకొనిన ఈ గుడ్డి భిక్షకుడు ఎక్కడ ఉన్నాడు అంటే యెరికోకు యెరూషలేమునకు మధ్యలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? యెరికోకు యెరూషలేమునకు మధ్యలో ఉన్నాడు. అతని మార్గము కూడా యెరూషలేమునకు వెళ్ళే వైపుగానే ఉంది. యెరికోలో నుండి బయటకు వచ్చినట్లుగా ఉన్నాడు. యెరికోలో నుండి యెరూషలేమునకు వెళ్ళే వైపుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవుల జీవితాలు చూస్తే యేసును గూర్చి వినిన వారే, యేసును గూర్చి తెలుసుకుని వారే, రక్షణ పొందిన వారే, మారు మనస్సు పొందిన వారే, బాప్తిస్మం పొందిన వారే.
కానీ వాళ్ళు ఎక్కడ కూర్చొని ఉన్నారట? ఎక్కడ కూర్చొని ఉన్నారు అని అంటే యెరికోకు యెరూషలేమునకు మధ్యలో. యెరికోకు యెరూషలేమునకు మధ్యలో. యాకోబు కుమారులలో ఒకని గురించి వాక్యం రాయబడింది ఆదికాండం 49వ అధ్యాయంలో. ఆదికాండం 49వ అధ్యాయంలో ఒకని గురించి వాక్యం రాయబడింది. ఆయన ఎక్కడ కూర్చొని ఉన్నాడు? 49వ అధ్యాయంలో. ఇశ్శాఖారు 2 దొడ్ల మధ్య ఉన్నాడట. ఇశ్శాఖారు 2 దొడ్ల మధ్యలో ఉన్నాడు. దొడ్లలో లేడు. ఎక్కడ ఉన్నాడు? మధ్యలో ఉన్నాడు. మనోడు గురుడి భిక్షకుడు ఎక్కడ ఉన్నాడు? యెరికోకు యెరూషలేమునకు మధ్యలో ఉన్న త్రోవ ప్రక్కన కూర్చొని ఉన్నాడు. ఈ నేటి క్రైస్తవుల యొక్క పరిస్థితి ఏమిటనంటే ఇదే. ఇటు యెరికోలో లేరు, ఇటు యెరూషలేములో లేరు. రెండిటి మధ్య ఊగిసలాడుతూ ఉంటున్నారు. అంటే ఒక నిలకడ లేని జీవితం, ఒక నిశ్చయత లేని జీవితం, అనుమానాస్పదమైన జీవితం, సందేహముతో కూడిన జీవితం, అనుమానముతో కూడిన జీవితం. రక్షణ పొందిన మాట వాస్తవమే, యేసును గురించి వినిన మాట వాస్తవమే, యేసును గురించి తెలుసుకున్న మాట వాస్తవమే. కానీ ఎక్కడ ఉండాలి? యెరూషలేములో ఉండవలసిన వీడు ఎక్కడున్నాడు? యెరికోకు యెరూషలేమునకు మధ్యలో త్రోవ ప్రక్కన ఉన్నాడు. పాపం అంటే ఏంటో తెలుసు, పవిత్రత అంటే ఏంటో తెలుసు. కానీ పాపాన్ని విడిచిపెడితే ఎలా అబ్బా? ఇప్పుడే విడిచిపెట్టాలనా? ఈ పాపాన్ని విడిచిపెట్టేయాలనా? సుఖాన్ని ఇంతలోకి విడిచిపెట్టేయాలనా? పవిత్రంగమైన జీవితం చేయాలంటే అది కడ వరకు చేయాలి. ఎలా? సుఖాన్ని ఎలా వదులుకోవాలి? పాపాన్ని ఎలా వదులుకోవాలి? యెరికోకు యెరూషలేమునకు మధ్యలో ఊగిసలాడుతా ఉంటున్నారు. నేను కొన్ని అనుభవాలు రాసుకున్నా చూడండి. పాపానికి పవిత్రతకు మధ్యలో ఉన్నాడు. చేతి పనికి మందిరముల ఆరాధనకు మధ్యలో ఉన్నాడు. ఆరాధన ఎక్కడికి వెళ్ళాలి? ఆరాధనకి వెళ్ళాలన్నా ఆ డబ్బు కూర్చొని రావటమే కదా. అదే పనికి వెళ్తే 10 రూపాయలు డబ్బులు వస్తాయి. పనికి వెళ్ళాలన్నా, ఆరాధనకి వెళ్ళాలన్నా, ఉద్యోగానికి వెళ్ళాలన్నా సేవ పిలుపు ఉంది, పిలుపుకు లోపడాలన్నా. ఎక్కడ సేవ పిలుపా? ఉద్యోగమా? ఇంకొకటి కుటుంబం. కుటుంబానికి దేవుని సేవకు మధ్యలో ఉన్నారు. ఇటు చూస్తే కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం. ఇటు చూస్తే దేవుని సేవ పిలుపు. పిలుపు ఒక పక్క, సేవ ఒక పక్క. నీ కొరకు నిర్ణయింపబడిన ఆత్మలు ఎదురు చూస్తా ఉన్నారని ఒక పక్క. ఈ రెండింటి మధ్య నలిగిపోతా ఉన్నారు. నామకార్థమైన జీవితం ఒకవైపు, సమర్పణ కలిగిన బోధ ఒకవైపు. సమర్పణ కలిగిన బోధ ఏమో పిలుస్తా ఉంది, దేవుని సేవ ఏమో పిలుస్తా ఉంది. ప్రభు ఆకాశము నుండి పిలుస్తా ఉన్నాడు, పవిత్రపరచబడమని చెప్తున్నాడు. కానీ దేనికి ప్రాముఖ్యతనిస్తున్నారు? దేని వైపు వారి హృదయాలు ఉన్నాయి? దేని వైపు ఆలోచనలు ఉన్నాయి? దేవుని సంగమా, ఒకసారి ఆలోచించు. బంధాలు ఒకవైపు, ఆత్మీయత ఒకవైపు. బంధాలు, రే ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఆ కార్యం ఉంది, ఈ కార్యం ఉందని ఒక పక్క వాళ్ళు లాగుతా ఉన్నారు. కానీ అంతరంగ పురుషుడు దినదినము వాడిపోతూ, బలహీనమైపోతూ, క్షీణించిపోతున్నటువంటి సమయం ఒకవైపు. ఆత్మీయత ప్రాముఖ్యమా? బంధాలు ప్రాముఖ్యమా? బంధాలా నిన్ను
పరలోకానికి చేర్చేది ఆత్మీయతన? చివరిగా లోకం ఒకవైపు, దేవుడు ఒకవైపు. ఎటువైపు వెళ్ళాలి? ఎటువైపు వెళ్ళాలి? లోకమా దేవుడా? దేవుడా లోకమా? ఏంటిది మన పరిస్థితి? ఈ 7 విషయాల మధ్యలో ప్రజల మధ్యలో కూర్చొని 2 మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకొని కూర్చొని ఉన్నారు. ఏం చేయలేక, నిలకడ లేదు, నిశ్చయత కలిగిన జీవితం లేదు. ఇటు బంధాలను వదులుకోలేరు, ఇటు ఆత్మీయతను వదులుకోలేరు, ఇటు లోకాన్ని వదులుకోలేరు, ఇటు దేవుణ్ణి వదులుకోలేరు, ఇటు పాపాన్ని విడిచిపెట్టలేరు, ఇటు పవిత్రతను వద్దనుకోలేరు. ఏమైపోతుంది? మధ్యలో ఉండిపోతా ఉంటున్నారు. ఇశ్శాఖారు ఎక్కడ ఉన్నాడట? 2 దొడ్ల మధ్యలో ఉన్నాడట. 2 దొడ్ల మధ్యలో నీకేం పని? గ్రుడ్డి భిక్షకుడికి త్రోవలో ఏం పని? ఉంటే ప్రజలు యెరికోలో ఉన్నారు, లేకుంటే యెరూషలేములో ఉన్నారు. మార్గంలో త్రోవ ప్రక్కన ఏం పని? నిలకడ లేదు. అక్కడికి వెళ్ళాలన్నా, ఇక్కడికి వెళ్ళాలన్నా ఏది దేవుని చిత్తం తెలియటం లేదు. అయోమయంలో ఉండాలి. అయోమయంలో ఉన్నావు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏది దేవుని చిత్తం, ఏది చిత్తం కాదు? ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. అయితే మనం ఎక్కడ ఉండవలసిన వారు? యేసును గూర్చి వినినవారు, యేసు రక్షణ పొందినవారు, పాపము నుండి విడిచిపెట్టబడిన వారు మరలా ఎక్కడికి వచ్చారనంటే పాపానికి పవిత్రతకి మధ్యలో ఉండిపోయి ఉన్నారు. నీవు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నీకంటూ ఒక నిలకడ వచ్చిందా? నీకంటూ ఒక నిశ్చయిత వచ్చిందా? నువ్వు రక్షణ పొందిన వ్యక్తి అన్న నిశ్చయిత నీకుందా? మారు మనసు పొందిన వ్యక్తి నన్న నిశ్చయిత నీకుందా? లోకములో నుండి వేరు చేయబడిన వ్యక్తి నన్న నిశ్చయిత నీకుందా? నేను నూతన యెరూషలేము వైపు ప్రయాణం చేయవలసిన వ్యక్తి నన్న నిశ్చయిత నీకుందా? ఉంటే నువ్వు అక్కడెందుకుంటున్నావు? మధ్యలో నీకేం పని? దేనినైనా వదులుకోలేవా? లోకాన్ని వదులుకోలేవా? బంధాలను వదులుకోలేవా? పాపాన్ని వదులుకోలేవా? అపవిత్రతను వదులుకోలేవా? ఉద్యోగాన్ని వదులుకోలేవా? కుటుంబాన్ని విడిచిపెట్టలేవా? 2 కావాలంటే నష్టపోతావు. 2 కావాలంటే నష్టపోతావు. 2 కావాలంటే నష్టపోతావు. ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి. ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి. మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్ట. అరే, నేను గడుపుతున్నాను మందిరంలోనూ, నాతో కూడా నా కుటుంబం ఉంటే ఎంత బాగుంటుంది, నాతో కూడా నా బంధువులు ఉంటే ఎంత బాగుంటుంది. లేక ఈ అవకాశం వచ్చింది, రా మందిరానికి వెళ్దాం అని చెప్తామా? మనము చెప్తామా? రా మందిరానికి వెళ్దాం. నీ ఇంటి దగ్గర ఉంటే వెళ్తావో వెళ్ళవో, నీ ఊర్లో ఉంటే వెళ్తావో వెళ్ళవో. మా ఇంటికి వచ్చావు, రా వెళ్దాం. మా ఊరికి వచ్చావు, రా వెళ్దాం. నాతో ఉన్నావు ఈరోజు, రా వెళ్దాం. స్నేహితులతో చెప్తామా? బంధువులతో చెప్తామా? రక్త సంబంధికులతో చెప్తామా? చెప్పలేం. ఎందుకు? మనకే ఒక నిశ్చయిత లేదు. మనం ఇంకొకరికి ఏం చెప్తాం? ఈ గుడ్డి భిక్షకుడికే నిశ్చయిత లేదు. యెరికోను విడిచిపెట్టాడు కానీ త్రోవ ప్రక్కన ఉన్నాడు. యెరూషలేములోనికి వెళ్ళాలనుకుంటున్నాడు కానీ వెళ్ళలేక కూర్చొని ఉన్నాడు, లేవలేకున్నాడు, అడుక్కుంటున్నాడు, ఆధారపడుతున్నాడు. వేరొకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏంటి? రక్షణ పొంది కూడా, యేసును గురించి విని కూడా వేరొకరి మీద ఆధారపడతాం, లోకం మీద ఆధారపడతాం, ఉద్యోగం మీద ఆధారపడతాం, కుటుంబం మీద ఆధారపడతాం, పాపం మీద ఆధారపడటం. ఈ దినమనైనా నువ్వు విడిచిపెట్టి ఆ గ్రుడ్డి భిక్షకుడు లాగా ఉండక యెరూషలేము వైపుని అడుగులు వేయాలని ప్రభునితో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయత లేనటువంటి వారు, రక్షణను గురించిన నిశ్చయిత లేనటువంటి వారు ఎంత ఎదిగినా, ఎంత బలం పొందుకున్నా, ఎంత అభివృద్ధి పొందినా, ఎంత విస్తరింపబడినా ఒకరోజు గుడ్డివారు అయిపోతారు.
ఒకరోజు గుడ్డివారైపోతారు. బిలామును చూడండి, ఇటువైపు దేవుని ప్రత్యక్షతలు ఉన్నాయి, దేవుని వరాలు ఉన్నాయి, దేవుని స్వరాన్ని వింటున్నాడు, దేవుడే ముఖాముఖిగా తన ఇంటిలోనికి వస్తున్నాడు. కానీ ఒకరోజు డబ్బులు ఇస్తామని చెప్పేసి కొందరు ఇంటికి వస్తే వాళ్ళ మాట విని వాళ్ళని చేర్చుకుంటున్నాడు. ఏమైపోయాడు? చివరికి గుడ్డివాడయ్యాడు, దర్శనము కోల్పోయాడు, ప్రత్యక్షతను కోల్పోయాడు. మరొక వ్యక్తి గెహజీ, ఉండేదేమో సేవకుని యొద్దనే ఉన్నాడు, కానీ మనసంతా డబ్బు మీద ఉంది, డబ్బు మీద. ఒకరోజు ఆ డబ్బు ఏం చేసిందంటే ఈడ్చుకుని వెళ్ళిపోయింది, కుష్టు రోగిగా మిగిలిపోయాడు. తరతరాలకు కుష్టు వచ్చేసింది. అతనితో ఒక్కనితో పోలేదు ఆ కుష్టి, తరతరాలకు వచ్చేసి. అంటే దేవుని సన్నిధిలోనే ఉంటూ, సేవకుని దగ్గరే ఉంటూ సేవకుని ఏం చేస్తున్నాడంటే మోసం చేస్తున్నాడు. అటు డబ్బు కావాలనుకుంటున్నాడు, ఇటు సేవకుడు కావాలనుకుంటున్నాడు, ఇటు సేవ చేయాలనుకుంటున్నాడు, ఇటు డబ్బు కావాలనుకుంటున్నాడు. ఏమైపోయాడు? చివరికి 2 దొడ్ల మధ్య ఉన్నాడు. ఉండలేక ఏమైపోయాడు? కుష్టును సంపాదించాడు. కుష్టు ఎంతవరకు వచ్చింది? ఆ కుష్టు తరతరాలకు. ఏం సంపాదించావు నువ్వు డబ్బుతో? ఎక్కడ నువ్వు ఉండాల్సింది? నువ్వు ఉండాల్సింది సేవకుని దగ్గర ఉన్నావు, దైవజనుని దగ్గర ఉన్నావు, సహవాసములో ఉన్నావు, సంఘములో ఉన్నావు, కానీ నీ మనస్సు ఎక్కడ ఉంది? చూడండి ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు గెహజీ. గొప్ప సేవకుడు గెహజీ, కానీ ఏమైపోయాడు? ఈరోజు నీ పరిస్థితి ఏంటి? మందిరములోనే ఉంటున్నావు, కానీ నీ మనసు ఎక్కడ ఉంది? నీ ఆలోచన ఎక్కడ ఉంది? నీ ఉద్దేశాలన్నీ ఎక్కడున్నాయి? అది డేంజర్. ఈ గ్రుడ్డి భిక్షకుడు కూడా యేసుని గురించి విని తెలుసుకుని వాడు, కానీ యెరూషలేములో ఉండాల్సినటువంటి వాడు ఎక్కడున్నాడు? మధ్యలో ఉన్నాడు, నష్టపోతున్నాడు. రెండో విషయాన్ని చూద్దాం. రక్షణను గుర్చిన నిశ్చయత లేకుంటే గ్రుడ్డివారైపోతారు. బిలాము గ్రుడ్డివాడయ్యాడు, గెహజీ గ్రుడ్డివాడయ్యాడు. రెండో విషయాన్ని చదువునైనా, అదే 46వ వాక్యం. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా, వారు ఆ గుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము. మొదటి నుంచి వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమాయి కుమారుడగు బర్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు, గ్రుడ్డి భిక్షకుడు అతను. తీమై కుమారుడు, తీమై అనగా ఘనుడు, బర్తిమై అనగా తీమై కుమారుడు. ఒక ఘనుని యొక్క కుమారుడు ఎక్కడున్నాడు? త్రోవ ప్రక్కన యెరికోకు యెరూషలేమునకు మధ్యలో ఉన్నాడు. ఏమై ఉన్నాడు? గ్రుడ్డివాడై ఉన్నాడు. చెప్పండి, ఏమై ఉన్నాడు? గుడ్డివాడై ఉన్నాడు. రెండవదిగా ఏమై ఉన్నాడు? భిక్షమెత్తుకుంటున్నాడు, అడుక్కుంటున్నాడు. ఆలోచన బాగానే ఉంది, కానీ ఏమైపోయాడు? అడుక్కుంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో ఉంటుంది, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశపుకుండు నిమిత్తము. విడిగా చదువుతున్నాను. దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త, క్రీస్తు మహిమను కనపరచు సువార్త వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తున్నది. ఈ వ్యక్తి ఎవరు? విశ్వాసే. యేసును గురించి వినినవాడే, యేసును గురించి తెలిసినవాడే. యెరూషలేములో ఉండవలసిన ఈ వ్యక్తి, సంఘములో ఉండవలసిన ఈ వ్యక్తి, సహవాసములో ఉండవలసిన ఈ వ్యక్తి, నడిపింపులో ఉండాల్సిన ఈ వ్యక్తి
పరిశుద్ధుల గుంపులో ఉండాల్సిన ఈ వ్యక్తి ఏమైపోయాడు? అవిశ్వాస కారణంగా ఏమయ్యాడు? గుడ్డివాడయ్యాడు. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగజేస్తుంది అని వాక్యం అంటుంది. అవిశ్వాసుల నుండి గుడ్డితనం వాళ్ళకి కదా, నిజులు కదా అని అనుకుంటారు మన వాళ్ళు. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఇక్కడ ఎవరు గుడ్డివారై ఉన్నారు? ఘనుని యొక్క కుమారుడు. ఎవరు ఈ వ్యక్తి? యేసును గూర్చి తెలుసుకొనినవాడు, యేసును గూర్చి వినినవాడు. అందుకనే యేసు వస్తున్నాడన్న శబ్దము ప్రజలు తనకు తెలియపరచగా దావీదు కుమారుడా అని కేకలు వేస్తాడు. యేసు వస్తున్నాడని చెప్తే ఈ గుడ్డివాడు ఏమని కేకలు వేస్తున్నాడు? దావీదు కుమారుడు అని కేకలు వేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? యేసును గురించి తెలుసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసును గురించి తెలుసుకున్నాడు. తెలుసుకొని ఎక్కడున్నాడు? త్రోవ ప్రక్కన ఉన్నాడు. ఎందుకు గుడ్డివారైపోతున్నారని అంటే, రక్షణ పొందిన వారు కూడా అనేక మంది గుడ్డివారైపోతున్నారు. మారు మనస్సు పొంది అనేక మంది గుడ్డివారైపోతున్నారు. బాప్తిస్మం పొంది అనేక మంది గుడ్డివారైపోతున్నారు. కారణం ఏంటి? నిశ్చయత లేక, ఒక స్థిరమైన మనస్సు లేక. నేను బాప్తిస్మం పొందిన వ్యక్తిని, నేను పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తిని, నేను ప్రత్యేకింపబడిన వ్యక్తిని. అన్యజనులు వేరు, నేను వేరు. వెలుపటి వారు నేను సమానం కాను. నేను ప్రత్యేకింపబడిన వ్యక్తిని, నేను యేసు సొత్తును, నేను యేసు రక్తము చేత కొనబడిన వ్యక్తిని, యేసు రక్తము చేత పరిశుద్ధపరచబడిన వ్యక్తిని. అన్న నిశ్చయత లేదు, ఆ గుర్తింపు లేదు, ఆ గ్రహింపు లేదు. అందరితో కలిసిపోవటమే. మా బంధువులేనండి, మా వాళ్ళే మాదే. ఎవరు మీ వాళ్ళు? రక్షణ లేని వాళ్ళ? సపరేట్ కాలా ఇవేరు. ఇంకా దాని ద్వారా యుగ సంబంధమైన దేవత రక్షింపబడిన వారికి ఏం చేస్తుంది? గుడ్డితనం కలుగజేస్తుంది. అవిశ్వాసులైపోతున్నారు. ఎప్పుడైతే లోకముతో నువ్వు కలిసిపోతావో, లౌకికులతో నువ్వు కలిసిపోతావో, లోకములోని ప్రజలతో కలిసిపోతావో, నువ్వు అవిశ్వాసివిగా మారిపోతున్నావు. వెంటనే కన్నులకు గుడ్డితనము కలుగు చేయబడుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వాక్యాన్ని కానీ చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. చీకటిలో నడుచువాడు తానెక్కడికి వెళుతున్నాడో తాను ఎరుగడు. ప్రైజ్ ది లార్డ్. చీకటి మిమ్మును కమ్ముకొనుకుంటున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో తనకు తెలియదండి. మీరు వెలుగు చాలు. చీకటిలో నడిచేటువంటి వాడికి దారి ఏం తెలుస్తుంది? గుడ్డివాడు అవిశ్వాసి అయ్యాడు. యేసుని గురించి తెలుసుకొని గ్రహించి రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొంది కూడా ఏమైపోయాడు? అవిశ్వాసి అయ్యాడు. నిశ్చయత లేకపోవటం వలన గుడ్డివాడయ్యాడు. ఈ గుడ్డితనములో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు ఏం తెలుస్తుంది? ఎక్కడ గుంటుందో తెలుస్తుందా? ఎక్కడ ఎత్తుంది, ఎక్కడ పల్లం ఉంది, ఎక్కడ ఏముంటుందని ఏం తెలుస్తుంది? ఏమీ తెలీదు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవటమే. గుడ్డివాడికి వానికి మార్గం లేదు. కన్నులు వెలిగింపబడ్డాయి కానీ ఆర్పేసుకున్నాడు తన దీపాన్ని. ఒకప్పుడు వెలుగు సంబంధియే, ఒకప్పుడు రక్షణ పొందినవాడే,
ఒకప్పుడు ఆత్మలో వెలిగింపబడిన వాడే ఇప్పుడు ఏమైపోయాడంటే ఆత్మలో ఆరిపోయాడు. హృదయం అంతా చీకటి అయిపోయింది, దేహం అంతా చీకటిమయమైపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. గ్రుడ్డివాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలుస్తుందా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? దావీదు అంటాడు కదా, అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాక్యమును బట్టి, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచయ్యా. నా ఆలోచనను బట్టి కాదు, నా ఆశను బట్టి కాదు, నా ఉద్దేశాలను బట్టి కాదు, నా మనస్సులో వచ్చే ప్రేరేపణను బట్టి కాదు. దేనిని బట్టి? నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచయ్యా. ఎందుకనంటే అతను గుడ్డివాడు కాడు గనుక మెలకోగలిగి ప్రార్థన చేస్తాడు. ఈరోజు ఈ ప్రార్థన మనం చేయగలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యా, బాప్తిసం పొందిన నేను, పరిశుద్ధాత్మను పొందిన నేను, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచబడాలి. నీ వాక్యము మీదనే నిలబడాలి, బండ మీదనే నిలబడాలి. ఆమేన్ చెప్పొచ్చుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బండ మీద నువ్వు నిలబడాలి, ఎక్కడ పడితే అక్కడ కాదు. గుడ్డివాడు కూర్చున్నాడు ఎక్కడ? యెరికోకు యెరూషలేముకు మధ్యలో కూర్చున్నాడు. ఏం చేయాలో అర్థం కాక కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభు కూడా చెప్తాడు ఒక మాట, సిలువలో మొట్టమొదటి మాట చెప్తాడు. చెప్పండి ఎవరైనా. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరయ్యా. తెలియదు వీళ్ళకి, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు. కారణం ఏంటి? గుడ్డితనం. వాక్యపు ప్రత్యక్షత లేదు, వాక్యపు గ్రహింపు లేదు, వాక్యపు అవగాహన లేదు. వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించండి. లోకంలో ఆ మాట మనం చాలా సాధారణంగా కొందరు చెప్తారు, త్రాగుబోతులతో చెప్తారు ఆ మాట. ఏమని? ఏయ్, ఏం చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్తున్నావు, నీకేమైనా తెలుస్తుందా అని అంటారు. ఎందుకు? వాడు ఆ తాగిన మత్తులో ఏం చేస్తాడో వాడికి తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు. మొత్తం అంతా దిగిపోయిన తర్వాత, ఎందుకు అట్లా మాట్లాడేవు రాత్రి అంటే, నేను ఎప్పుడు మాట్లాడు? వామ్మో, మీకు దండమమ్మో, మీతో భలే డేంజర్ ఉన్నట్టుందో, మీతో అసలు మాట్లాడకూడదు. లేని పోనీ అని నామేం చెప్తున్నావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి తాగిన మత్తులు ఏవేవో మాట్లాడాడు, తెల్లారులేసరికి ఏమంటున్నాడు? నేనేం మాట్లాడు, అన్ని నామేం చెప్తాడు. చూడు, ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? తెలీదు. పాపమును ఇది పాపమేనా అని కూడా తెలియకుండానే చేసేస్తా ఉంటారు. కారణం ఏంటి? రక్షణను గురించిన నిశ్చయత లేక, అవిశ్వాసముతో గుడ్డి వారైపోవటం వలన వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. వారు చేసింది పాపమే, కానీ నేను చేసింది పాపం కాదంటారు. వారు చేసింది అవిధేయతే, కానీ కాదంటారు. తిరుగుబాటే, కానీ కాదంటారు. కానీ దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? నీ కన్నులు తెరవబడే ఉన్నాయా? నీ ఆత్మ వెలిగింపబడిందా? నీ ఆత్మ వెలిగింపబడిందా?
నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏ మార్గంలో వెళ్తున్నావో, ఎవరితో వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం వింటున్నావో, ఎక్కడ ఉన్నావో నీకు తెలుస్తుందా? గ్రుడ్డివానికి రాత్రి తెలీదు, పగలు తెలీదు, రెండు ఒకటేలాగా ఉంటాయి. వాడు అడుగు తీసి అడుగు వేయాలంటే ఇంకొకరు వాడిని పట్టుకోవాలి, ఇంకొకరు వాడిని పట్టుకోవాలి. రక్షణ పొందారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, అయినా ఈ వ్యక్తికి ఇంకొకరు చెప్తా ఉండాలి, అటు కాదు, ఇలా కాదు, అలా చెప్తానే ఉండాలి. ఎందుకు? ఆత్మను ఏం చేసుకున్నారు? బాప్తిసం పొందారు కానీ ఆత్మ ఏమైపోయింది? మళ్ళా ఆర్పేసుకున్నారు, మళ్ళా గుడ్డివారు అయిపోయారు, మళ్ళా లోకస్తుల మాదిరిగా అయిపోయారు. వేరొకరు వీరిని నడిపిస్తూ ఉండాలి. అన్యజనులు ఎలాగున బ్రతుకుతూ ప్రవర్తిస్తూ ఉంటారు, సేమ్ బాప్తిసం పొంది వీళ్ళు కూడా అలాగే ఉంటారు. లోకంలో వాళ్ళు హరేంద్ర బాబు వీళ్ళేంది మనం చేసి అన్ని చేస్తూ ఉంటారు. మొన్న ఒక దగ్గరకు చిన్న ఫంక్షన్కి వెళ్ళాం, పురుడుకు వెళ్తే అక్కడ కొందరు సిస్టర్ని చూసి మాట్లాడుకుంటారు, అమ్మో ఇదేం విడ్డారు మమ్మో, మా ఊర్లో కూడా చర్చికి పోయే వాళ్ళు ఉన్నారు, ఈ కమ్మలు పెట్టుకుంటారు, గొలుసులు పెట్టుకుంటారు, ముక్కు పొడగ ఉంది, మెల్ల అది ఉంది, మెల్ల ఇది ఉంది, అన్నిటితో పాటు మల్లెపూలు కూడా ఉన్నాయి, వాళ్ళన్నీ పెట్టుకుంటున్నారు, మీకేమి అని ఈమెను అడగకుండానే పక్క నుండి శనగాల్సిన శనుకులన్నీ జనగతా ఉన్నారు. నేను దూరంగా కుర్చీలో కూర్చొని వింటా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమైపోతుంది ప్రపంచం? ఇంకొక ఆమె చెప్పింది సిస్టర్తో, సిస్టర్ ఈ లేకపోయేసరికి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే, ఏదైనా బంధువుల దగ్గరికి వెళ్ళాలి, ఎంత చిన్న చూపు చూస్తారో తెలుసా, ఎంత అవమానంగా మాట్లాడతారో తెలుసా, ఎంత చులకనగా చూస్తారో తెలుసా. ఆ బాధలు పడి 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 నలిగిపోయినావు సిస్టర్. నువ్వన్నా కొంచెం ఎంత ఎన్న పెట్టుకో సిస్టర్, నువ్వెందుకు అంత ప్రత్యేకంగా ఉన్నావు, నువ్వెందుకు దేవదూతలాగా ఉన్నావు, నాలాగా కర్రి నల్ల బొగ్గని దెయ్యంలాగా మారిపో అని చెప్తా ఉంది ఒక సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మేము ఓర్చుకోలేక, బీరువాలో నుంచి తీలేక, అప్పుడు పెట్టుకోకుండా ఇప్పుడు పెట్టుకుంటే ఏమవుతుందో తెలియక నలిగిపోతా ఉన్నావు సిస్టర్. ఇప్పుడు నీకు కొత్త కాబట్టి నువ్వు పెట్టేసుకో, ఏం కాదు, మాలాగా సైతాన్లాగా మారిపోను కూడా. గుడితనం, నిశ్చయత లేదు. మళ్ళీ సేవలో ఉన్నారు. ఏడున్నారు? సేవలు పట్టే సేవ. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పాలి మన లోకానికి? ఏం చెప్పాలి? ఏది పాపమో ఏది పవిత్రమో చెప్పాల్సిన మనం ఏం చెప్తున్నారు చాలా మంది? రాజీ పడిపో. గుడ్డితనం ఏం చేస్తుంది అని అంటే, రాజీ పడిపో. ఏం మాట్లాడుతున్నావో తెలీదు, ఏం చేస్తున్నావో తెలీదు, ఎక్కడ ఉన్నామో తెలీదు, ఎవరితో ఉన్నామో తెలీదు, తెలియకుండా నిన్నే చేసేస్తా ఉంటాం. మళ్ళీ ప్రార్థనే శబరబల కత్తురి చందరల అని అంటా ఉంటారు. మళ్ళా అన్ని చేస్తారు, అన్నీ ఉన్నాయి, కానీ మళ్ళా అన్ని జనులాగానే. మళ్ళీ మందిరంలోకి వచ్చిన వాడికి గోపలు పగిలిపోతాయి. అట్టగా ఇల్లు భాషలతో నింపబడి ఎగిరినారానికి నాపరాలు పగిలిపోవాలి దెబ్బతోటే. ప్రైజ్ ది లార్డ్. అబ్బా ఇవి కానీ భాషలతో నింపబడితే అబ్బో దేవుడు వచ్చేసినాడు ఈలోకి అనుకుంటారు ఇక లోకమంతా. కానీ బయటికి వెళ్తే ఎప్పటిలాగానే. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటిలాగానే, మాలాగానే ఉండవు. నీకు మాకు పెద్ద తేడా ఏమో. ఆదివారం అయితే నువ్వు తెల్ల బట్టలు కట్టుకుని ఇదిగో ఇది ఒకటి పట్టుకుంటావు, బైబిల్ ఒకటి పట్టుకుని. నీకు మాకు తేడా ఏంది? నేను గొడవ వచ్చి నువ్వు ఏడన్నావు, ఏం చేస్తున్నావు? పళ్ళు పట 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 కొరకలో కర్ర పొంగల కర్ర తీసుకోవాలా, మేము కూడా తీసుకుంటాం, నువ్వు తీసుకుంటా. పెద్ద తేడా ఏందమ్ము? ఏంటిది ఇదంతా? గుడ్డితనం. గ్రుడ్డి.
ఏం చేశాడు? అవిశ్వాసులైన వారి మనోనేత్రానికి సాతానుగాడు ఏం చేశాడు? గుడ్డితనం కలుగు చేసేటట్లుగా సాతానుకు వీళ్ళు అప్పగించుకొని నడిపించబడతా ఉంటారు. కానీ మందిరానికి వస్తారు, భజనే, మందిరానికి వస్తారు, ప్రార్థనే, వాక్యమే అన్నీ. కానీ లోకంలోకి వెళ్ళిపోతే లోకంలో ఉండేటివన్నీ లోకంలోనే మరలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమైపోతున్నారు వీరు నన్నంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపానికి పవిత్రతకి తేడా లేకుండా రెండు కలివిడి చేసేస్తా ఉంటున్నారు. కారణం ఏంటి? రక్షణను గురించిన నిశ్చయత లేదు. నేను మారు మనసు పొందిన వ్యక్తిని, నేను బాప్తిసం పొందిన వ్యక్తిని, నేను ప్రత్యేకింపబడిన వ్యక్తిని, నేను యేసు రక్తముతో కడగబడిన వ్యక్తిని. ఈ ప్రత్యేకత నీకు కావాలి, ఆ గుర్తింపు కావాలి నీకు. అందరిలో నేను ఒక్కని కాదు, నేను ప్రత్యేకం, నేను సమర్పించుకున్న వాడును, నేను ప్రతిష్ఠింపబడిన వాడును, నేను అభిషేకించబడిన వాడును, నేను ఆశీర్వదింపబడిన వాడును, పాపాన్ని విడిచిపెట్టిన వాడును నేను. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రత్యేకత నీకు లేకుండా ఉంటే లోకం నిన్నేం చేస్తుందంటే అవిశ్వాసిగా మార్చేసి లోకంలో ఉండేటువంటి అధికారి నీ కన్నులకు గుడ్డితనాన్ని కలుగు చేస్తాడు. ఏమైపోయాడు? అతను గుడ్డివాడైపోయాడు. గుడ్డివాడు తానెక్కడికి పోతున్నాడో తనకు తెలియదు. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. ఏందో చేస్తా ఉన్నాం. ఎలా ఉన్నారండి? ఏదో ఉన్నామట, ఏ నిశ్చయత లేదా? నా ప్రభు ఆశీర్వదించాడు, నా దేవుని కృపను బట్టి మేము బాగున్నాం, కృపలో నిలిచి ఉన్నాం. నిశ్చయత లేదా సహోదరుడా, సహోదరి? నిశ్చయత లేదా? ఏమో పోతా ఉన్నాం, వస్తా ఉన్నాం, జరుగుతూ ఉందట, గడిచిపోతా ఉంది. అలా ఉండకూడదు. నీవు ప్రత్యేకింపబడిన వ్యక్తి అన్న నిశ్చయత నీకుంటే ఈ అవిశ్వాసం నీ దగ్గరకు రాదు, ఈ గుడ్డితనం నీ దగ్గరకు రాదు. నువ్వెక్కడికి వెళుతున్నా సరే తండ్రి చిత్త ప్రకారంగానే నీ అడుగులన్నీ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రభు ముందుగానే నీకు నిర్ణయించి ఉంటాడు. నేను కొత్తూరులో సేవలో ఉన్నప్పుడు 2018లో కలలో నాకు చెన్నైకి వెళ్ళినట్లుగా కళలు వస్తూ ఉంటుండేది. చెన్నైకి వెళ్ళినట్టుగా కళ వస్తూ ఉంటుండేది. ఊరికే చెన్నైకి వెళ్ళినట్లుగా కళలు వస్తూ ఉంటుండేది. ఏంద్రా బాబు చెన్నైకి వెళ్తున్నట్టుగా కళ వస్తుంది, ఎప్పుడు పోతానో ఏమో అని అనుకునేది. సమయం వచ్చేది, చెన్నైకి వెళ్ళేది, టీపీఎం చర్చికి వెళ్ళేది, మరలా వస్తూ ఉంటుంది. కళలోనే టీపీఎం చర్చి వాళ్ళు కనపడేవాళ్ళు. ప్రభు నిర్ణయించిన స్థలములోనికి నువ్వు వెళ్తా ఉంటావు, ప్రభు సిద్ధపరిచిన మార్గంలోనికి నువ్వు వెళ్తా ఉంటావు, వస్తా ఉంటావు. నీకంటూ ఉండవు కొన్ని. చిత్తానికి నువ్వు అప్పగించుకున్న వాడుగా, ప్రత్యేకింపబడిన వాడుగా ఉంటే నీకంటూ కొంత సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత మార్గాలు ఏమీ ఉండవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డివాడికి తాను ఏం చేయాలో తనకు తెలియదు గనుక ఏది పడితే అది చేస్తూ ఉంటాడు. అరే చిత్తమా కాదా, దీన్ని బట్టి తండ్రి సంతోషిస్తాడా లేదా, ఇది ఏం పట్టదు వాడికి. యేసు ప్రభు బాధపడితే బాధపడి, ముందు మా బాధ చూడు, ముందు మా వాళ్ళు బాధపడతారు, మీ వాళ్ళు బాధపడతారు, అందుకని వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు, అదేదో చేస్తే పోదా. యేసు ప్రభు బాధపడితే బాధపడి, ప్రభు క్షమించు అనేట ఆయన క్షమించేస్తాడు, వీళ్ళగా బాధ పెట్టకూడదు. ప్రైజ్ ది లార్డ్. అలా అయిపోతుంది పరిస్థితి. మూడో విషయాన్ని చూద్దాం. గుడ్డి భిక్షకుడు ఏం చేస్తున్నాడు? తీమయి కుమారుడు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, అదిగో మూడో విషయం ఏంటంటే నజరేయుడని యేసు అని విని, దావీదు కుమారుడా, చాలు విన్నాడు. నంబర్ 1, గుడ్డివాని జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నిశ్చయత లేకుండా ఉన్నాడు. రక్షణను కూర్చున్న నిశ్చయత లేకుండా ఉన్నాడు. మనకు నిశ్చయత కావాలి. అవిశ్వాసి అయిపోయాడు నిశ్చయత లేకపోవటం వల్ల, గుడ్డివాడు అయిపోయాడు నిశ్చయత లేకపోవటం వల్ల. అలా కాకూడదు. మనం
గుడ్డివాడు తను ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలియదు. కానీ దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు, నా పాదములకు నీ వాక్యము వెలుగును త్రోవనై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మూడో విషయంలో గుడ్డివాని జీవితంలో యేసును గూర్చి విన్నాడు. ఆమేన్. ఏమని? ఆయన వచ్చుచున్నాడని విన్నాడు. ఆమేన్. ఈరోజు రక్షణ పొందిన వారే, అన్ని విషయాలు ఘనులైన ఆత్మ సంబంధమైన జీవితం చేస్తున్న వారే యేసు వస్తున్నాడనేటువంటి సంగతి వినిన వారిలో ఏం రావాలి? కలవరమైన రావాలి, ఉజ్జీవమైన రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం రావాలి? కలవరమైన రావాలి, ఉజ్జీవమైన రావాలి. అమ్మో యేసు త్వరగా వస్తున్నాడా, యేసు వస్తున్నాడని తెలిసి పరిపూర్ణులైనటువంటి వారేమో సంతోషముతో అయ్యా త్వరగా రమ్ము, త్వరగా రమ్ము అని అంటారు. సిద్ధపడకపోతే, సిద్ధపాటు లేకపోతే, అయ్యా కొంత సమయం ఇవ్వండి అయ్యా, నేను ఈలోపు సిద్ధపడతాను. నీవేమో వస్తున్నావన్న వార్త వినబడతా ఉంటుంది. ప్రకృతిలో ఆ సూచనలు కనబడుతున్నాయి, భూమిలో ఆ సూచనలు కనబడుతున్నాయి, ఆకాశంలో సూచనలు కనబడుతున్నాయి, దేశాలలో సూచనలు కనబడుతున్నాయి. నీవు రాక సమీపముగా ఉన్నది, నా కొంత సమయాన్ని ఇవ్వండి, ఈలోపు నేను సిద్ధపడతాను. ప్రైజ్ ది లార్డ్. ఈ సిద్ధపాటును గూర్చినటువంటి కలవరం మనకు రావాలి. కలవరమే అది నాకు తెలుసు. అమ్మో ప్రభు వచ్చేస్తే సిద్ధపడని వారికి ఏంటిది అది? కలవరం. నేనెక్కడ విడువబడతానేమో, నేనెక్కడ విడువబడతానేమో, ఇంతకాలం చేసిన భక్తి అంతా వ్యర్థమైపోతుందేమో. అయ్యో నాకు కొంత సమయం ఇవ్వు, నేను సిద్ధపడతాను, నేను సిద్ధపడతాను అని ప్రభు పాదాలను పట్టుకొని వేడుకునే సమయం అది. ప్రైజ్ ది లార్డ్. అయితే గుడ్డి భిక్షకుడు ఏం చేస్తున్నాడంటే, యేసు నజరేయుడని, యేసు వచ్చుచున్నాడని విని ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న పాత బట్టను ఇసిరి పారేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పారేశాడండి? పాత బట్ట, వస్త్రం. వస్త్రం అనగా స్వభావం. ప్రాచీన స్వభావాన్ని ఏం చేశాడంటే విడిచిపెట్టేశాడు, పారేసేసాడు, దానికి వేరైపోయాడు. తనను తాను ప్రత్యేకించుకుంటున్నాడు, తనను తాను పరిశుద్ధపరుచుకుంటున్నాడు, తనను తాను వేరైపోతున్నాడు. ఆ బట్టతో నాకే సంబంధం లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసును గూర్చిన వినిన గ్రుడ్డి భిక్షకుడు ఏం చేస్తున్నాడు? పాత స్వభావాలన్నిటినీ విడిచిపెడుతున్నాడు. అది మనలో జరగాల్సిన మార్పు. యేసును గూర్చి వినిన వారిలో, యేసు వచ్చుచున్నాడని వినిన వారిలో జరగాల్సిన మార్పు ఏమిటంటే, మనలో పాత స్వభావం, ప్రాచీన స్వభావము అది విడిచిపెట్టబడిన వారమై ఉండాలి. ఎఫెసీయులలోనూ కొలస్సీలోనూ ఉంటుంది కదా, మీ ప్రాచీన స్వభావమును వాటి క్రియలతో కూడా సిలువ వేసిన వారమై నూతన నవీన స్వభావమును ధరించుకుని వారమై మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు వస్తున్నాడు, మార్పు చెందాలి. ఎప్పటి లోపల మార్పు చెందాలి? యేసు రాకముందే మార్పు చెందాలి. యేసు వస్తున్నాడని తెలిసి మార్పు చెందాలి. ప్రకృతిలో మార్పులు, ఆయన వచ్చే సమయంలో యుద్ధాలు, భూకంపాలు, కరువులు, తెగుళ్ళు, ఈ సూచనలన్నీ ఉన్నాయి. మనుషుల మీదకి మనుషులు, దేశాల మీదకి దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, ఉపద్రవాలు, ఈ సూచనలన్నీ ఉన్నాయి. ఆయన త్వరగా రానయ్యున్నాడు. ఆయన త్వరగా రానయ్యున్నాడు గనుక నీవు సిద్ధపడుతున్నావా? హలో, సిద్ధపడుతున్నావా? ఎక్కడికి వెళ్తున్నాడు యేసునంటే, ఇదిగో యెరికోలో నుండి, యెరూషలేములో నుండి యెరికోకు వచ్చాడు, యెరికో నుండి యెరూషలేము వైపు వెళ్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యెరికోలో ఉన్నటువంటి వారిని సిద్ధపరచి
ఎక్కడికి తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడంటే ఆయన యెరూషలేము అనబడిన నూతన యెరూషలేము పరమ కానానుకు తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే సిద్ధపడతావా? మార్పు చెందుతావా? ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడతావా? విడిచిపెట్టగలిగితే ఏం జరుగుతుందో 4వ విషయాన్ని చూద్దాం. మార్కు సువార్త 10:47. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు త్వరగా వస్తున్నాడు అనే శబ్దము వినిన వానిలో కలిగే మార్పు మొదటిగా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి వారు ఏం చేస్తారంటే కేకలు వేయ మొదలు పెడతారు. ప్రైజ్ ది లార్డ్. ఏంటయ్యా కేకలు అంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించయ్యా అని కేకలు పెడతాడు. అన్ని సంవత్సరాల నుంచి, అన్ని దినాల నుంచి త్రోవ ప్రక్కన ఉన్నవాడు ఏ రోజున కేకలు పెట్టాడా? కేకలు లేవు, అరుపులు లేవు. అక్కడ ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నాడు. యేసు రాబోతున్న సమయములో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రైజ్ ది లార్డ్, కేకలు వేస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు అరవద్దు, ఎందుకు గట్టిగా అరుస్తున్నావు, ఊరుకో అని చెప్తూ ఉంటే ఆ వ్యక్తి మరీ బిగ్గరగా కేకలు వేస్తూ ఉంటున్నాడట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మరి బిగ్గరగా కేకలు వేస్తున్నాడు? యేసు వస్తున్నాడని ప్రజలు చెప్పారు, విన్నాడు, బట్టను పారేశాడు. ఏం చేస్తున్నాడు వ్యక్తి? కేకలు పెడతా ఉంటాడు. ఎందుకు ఆ కేకలు? హలో ఎందుకు ఆ కేకలు? యేసు నన్ను ఎక్కడ దాటిపోతాడేమో. గుడ్డివాడు కదా, యేసు ఎవరో తెలియదు కదా, యేసును చూడలేదు కదా, యేసును చూసే కన్నులు లేవు కదా. అడుగుల శబ్దం వింటున్నాడు. హలో, అడుగుల శబ్దం వింటున్నాడు. నిద్రపోవద్దు తల్లి, మోకాల మీదకి రా, లేచి నిలబడు. వాక్యం అంతా నిద్రపోతా ఉంటే ఏం వింటావు నువ్వు? వద్దుగూకులు నేను లేకూడతో కూర్చున్నానే ఏంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రజలు జనసమూహం యేసుతో ఉన్నారు, నడుస్తా ఉన్నారు. త్రోవ ప్రక్కనే ఉన్న శబ్దం వింటున్నాడు. శబ్దము వింటున్నటువంటి ఆ గురుడివాడుకు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? గురుడివాడు యేసు కొరకు ఎదురు చూస్తున్నాడు. యేసు కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ గుడ్డివాడిలో ఒక కలవరం వచ్చేసింది. అమ్మో, యేసు నన్ను దాటిపోతున్నాడేమో. ఆయనకి వినబడేటట్లుగా కేకలైనా వేద్దాం, నా స్వరం వినైనా ఆగుతాడేమో. యేసు ఎవరో తెలీదు, అల్లజడి మాత్రం కలుగుతా ఉంది, అడుగుల శబ్దం మాత్రం వినపడతా ఉంది. ఎవరు ఇదిగో యేసు వస్తున్నాడని చెప్పారే కానీ ఇదిగో యేసుని ఎదుట ఉన్నాడని చెప్పలేదు, యేసు నీ కోసం వస్తున్నాడని చెప్పలేదు. ఎవరైనా యేసుని నా యొద్దకు తీసుకొని వస్తారేమో అనే ఆలోచన కూడా లేదు. యేసు వస్తున్నాడంట, నాకు సహాయం చేసే వారు ఎవరు? నేనే ఆయనను ఆపాలి, నేనే ఆయనను ఎదుర్కోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈయన ఏం చేస్తున్నాడంటే, దావీదు కుమారుడా అని కేకలు వేస్తాం, మర్రి బిగ్గరగా కేకలు వేస్తాం. అయితే యేసు ఆ పిలుపును విన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డ, ఒక్క మాట గుర్తుపెట్టుకో, రక్షణ పొందావన్న నిశ్చయిత నీకు లేకుండా ఉండొచ్చు, అవిశ్వాసమే ఉండొచ్చు, గుడ్డితనమే రావచ్చు ఉండొచ్చు. ఈ 3 అనుభవాలతో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావన్న గ్రహింపు కూడా నీకు లేకుండానే ఉండొచ్చు. అయితే 4వ విషయం, యేసు త్వరగా రానయ్యున్నాడు. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని యేసును గాని నేను పిలవగలిగినట్లయితే ఆయనకు నా స్వరం వినబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
ఎందరో అడ్డుకున్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా నేనేం చేయాలి? యేసు త్వరగా రానయ్యున్నాడు. ఆమె దైవజనమా, యేసు త్వరగా రానయ్యున్నటువంటి ఈ రోజుల్లో సంఘమును సిద్ధపడనివ్వకుండా అనేకమైన పోరాటాలు సంఘములో జరుగుతున్నాయి. సంఘము వెలుపట అనేకమైన పోరాటాలు జరుగుతున్నాయి. ఎవరిని సిద్ధపాటు కానివ్వకుండా ఈ యుగ సంబంధమైన దేవత అనేకులను ఆ సిద్ధపాటులో నుంచి తొలగించాలని, తొట్టిల్లిపోయేటట్లుగా చేయాలని అనేకమైన ఆటంకాలు, అవరోధాలు జరుగుతూ ఉంటున్నాయి. కానీ గ్రుడ్డి భిక్షకుడు కలవరం రేగింది తనలో. అమ్మో, యేసు నన్ను దాటిపోతాడేమో, యేసు నన్ను దాటిపోతాడేమో, సంఘముగా ఆయన వెళ్ళిపోతున్నాడేమో. ఈ సమయములో కేక వేయకపోతే, యేసు దాటి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? సంఘం ఎత్తబడక ముందే, కృపాకాలము, కనికరించగలిగిన కాలం, క్షమాపణ దొరకగలిగిన కాలములోనే కేక వేయకపోతే తరువాత వచ్చే పరిస్థితులన్నీ ప్రమాదకరమైన పరిస్థితులు. తర్వాత నువ్వు ఎన్ని కేకలు వేసినా నిన్ను పట్టించుకునే నాదుడు ఉండడు. తర్వాత ఎవరు కేక వేయమని చెప్పక మునిపే నీ అంతట నువ్వే కేకలు వేసే రోజులు నీ ముందున్నాయి. కనుక దైవజనమా, ఈ పునరుత్థాన ఆరాధనలో ప్రభు మనతో చెప్తున్నాడు, నేను త్వరగా రానయ్యున్నాను. ఈ స్వరము వినిన ప్రతి వాడు, ఆత్మ చెప్పుచున్న సంగతులను చెవిగలవాడు వినుగాక. ఆమేన్. చెవిగలవాడు వినిన తరువాత ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తున్నాడు. అయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, నీ కనికిరము కావాలయ్యా, నీ కృప కావాలయ్యా, నేను కరుణింపబడాలయ్యా, అయ్యా నన్ను చేర్చుకో ప్రభువా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోనండి, అయ్యా నన్ను దాటి వెళ్ళొద్దు, అయ్యా 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 అని కేకలు వేస్తూ ఉంటున్నాడు. కేకలు వేస్తూ ఉంటే యేసు మొత్తానికి విన్నాడండి. యేసు విని వెంటనే ఆ వ్యక్తిని పిలుస్తూ ఉంటున్నాడు. ఆ వ్యక్తిని పిలవండి. ప్రక్కనున్నటువంటి వారు, అయ్యా అరవద్దు, లేచి నిలబడు, యేసు నిన్ను పిలుస్తున్నాడు, ధైర్యంగా ఉండు అని చెప్పాక యేసు యొద్దకు రావడానికి దిగ్గున లేచి నిలబడి యేసు యొద్దకు వస్తున్నాడు. ప్రైజ్ అలార్డ్, ప్రైజ్ అలార్డ్. తన కేక ఎక్కడికి తీసుకుని వచ్చింది? తనను యేసు యొద్దకు తీసుకుని వచ్చింది. ప్రైజ్ అలార్డ్. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దామా? ప్రైజ్ అలార్డ్. ఈరోజు నువ్వెక్కడ ఉన్నావు? గుడ్డివాడే, త్రోవ ప్రక్కన ఉన్న గుడ్డివాడు. ఎన్నో సంవత్సరాల నుంచి అతనిని ఎవ్వరూ పట్టించుకోలేదు, ఎవరిని పట్టించుకోలేదు. అతడు ఎవరిని పట్టించుకోలేదు, ఎవ్వరు అతనిని పట్టించుకోలేదు. ఆ గుడ్డివాడు కేకలు వేస్తూ యేసయ్యను అడుగుతున్నాడు. అంతమంది జనసమూహం ఉన్నారు కదా, ఇన్ని సంవత్సరాలు ఆహారం కోసమో వస్త్రం కోసమో దేనికోసమో అడుక్కున్నాడు కదా, ఈరోజు దావీదు కుమారుణ్ణి దేని కొరకు కరుణించమని వేడుకుంటున్నాడు? అయ్యా నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. నిన్న లేదు ఆ స్వరం, ఆ కేక. గడిచిన సంవత్సరంలో లేదు ఆ కేక. ఎంతో మంది ఆ మార్గంలో వస్తున్నారు, వెళ్తున్నారు. వారి అడుగుల ధ్వని, అడుగుల శబ్దం, అడుగుల అలజడి వింటున్నాడు, కానీ ఎవరిని పట్టించుకోలేదు అతను. కానీ యేసు వస్తున్నాడని విని కేకలు వేస్తున్నాడు. యేసుని అడుగుతున్నాడు, అయ్యా నన్ను కరుణించు. ప్రైజ్ ది లార్డ్. ఇది నన్ను అడగలవా? అయ్యా త్వరగా రానయ్యున్నావట, నన్ను కరుణించయ్యా. దేనికి? యేసు యొద్దకు వచ్చినటువంటి ఆ గ్రుడ్డి భిక్షకుడితో యేసు చెప్తున్నాడు, అయ్యా నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు, ఏం చేయాలని కోరుకుంటున్నావు అని అంటే అతను అడుగుతాడు. ఆ స్థానంలో మనం ఉంటే ఏం అడుగుతావు? నా పిల్లకి పెళ్లి కావాలయ్యా, నేనేమో గుడ్డోన్ని, అల్లుడు ఎట్టుంటాడో చూడలేడు, ఆ ఇల్లు ఎట్టుంటుందో చూడలేను, నా పిల్లను పోయి ఎవరికి ఇవ్వాలనో ఎట్టే వాళ్ళనో తెలియటం లేదు నాయన, నాకు ఒక మంచి అల్లుడు కావాలా. కొంతమంది నాకు మంచి ఇల్లు కావాలా, నాకు మంచి పిల్లకాయలు కావాలా, నాకు మంచి పిల్ల కావాలి పెళ్లి చేసుకునేదానికి, అప్పులు తీరాలా, ఎన్నెన్నో ఉన్నాయి. యేసు దర్శనం ముందు కనపడితే మనం ప్రార్థనలు చేసే ప్రాముఖ్యమైన ప్రార్థనలు ఏంటి?
అయ్యా నాకు ఆరోగ్యమే, కీడే రాకుండా చూడు నాయనా, శత్రువే నా మీదకి రాకుండా చూడు నాయనా, నన్ను కాపాడు, ఈ జీవితకాలం అంతా కాపాడు అని అంటున్నాడు. కానీ ఈ గ్రుడ్డి భిక్షకుడు ఏమడుగుతున్నాడు? బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని నాకు దృష్టి కలుగు చేయమని ఆయనను వేడుకొన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం కావాలంట అతనికి? ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించునా దైవమా. ప్రైజ్ ది లార్డ్. అయ్యా నీ ముఖ దర్శనం చాలు, అంతే. నీ ముఖ దర్శనం చాలయ్యా. ఏం కావాలి అని యేసు అడుగుతుంటే, అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నాయన, నన్ను ఎవరు చూడలేదు నాయన, ఈ ఏడుపులు ఏమి లేవు, నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదు, నా కోడలు నన్ను పట్టించుకోవట్లేదు, నా మనవడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు అయ్యా, నన్ను ఇంట్లో నుంచి తోసేసినారయ్యా, కూడు కూడా పెట్టడం లేదయ్యా, ఇల్లు వాకిలి లేదు, చెట్టు కిందున్నాను, పాట పాడుకోవటం లేదు. ప్రైజ్ ది లార్డ్. అందరూ దోసేసినారయ్యా, అనాథగా ఉన్నానయ్యా, నువ్వే నా ఆధారం అయ్యా, ఏదో ఒకటి చేయి, నువ్వే ఏదో ఒకటి చేయి. కాదు, ఏం అడుగుతున్నాడు ఆయన? నీ దర్శనం కావాలయ్యా ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వస్తున్నాడన్న వార్త వినిన గుడ్డి భిక్షకుడు ఏం అడుగుతున్నాడంటే, నిన్ను చూడాలి. ఆమె ఆయన రాకడలో ఆయనను చూసే ధన్యతను మనం అడగాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాక్యంలో రాయబడి ఉంది, ఆయన ఉన్నట్లుగానే మనం, ఆయన ఉన్నాడని ఉన్నట్లుగానే మనం ఆయన ఎలా ఉన్నాడో అలాగనే రేపు మనం ఆయన చూడబోతున్నామాట. ప్రైజ్ ది లార్డ్. అలాగ చూడాలి మనం ఆయనను. ఆ చూసేదానికి కరుణ కావాలి, ఆ చూడ్డానికి కనికరము కావాలి, కృప కావాలి, దాని కొరకు వేడుకోవాలి యేసయ్యను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రుడ్డి భిక్షకుడు యేసును, అయ్యా నీ దర్శనం కావాలి, ఒక్కసారి నేను చూడాలయ్యా. సౌందర్య సీయోనులో నీ మనోహరమైన నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. ప్రైజ్ ది లార్డ్. ఆయనకున్న ఆశ అదేనట. ఇందాక మనం పాట పాడుకున్నాం, పరిశుద్ధపరచబడి పరిపూర్ణత చెంది మహిమలో చేరుటయే ఇది నా హృదయ వాంఛయే. అయ్యా త్రోవ పక్కన ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నానయ్యా, రక్షణ పొందిన వాడినయ్యా, మారు మనసు బాప్తిస్మ పరిశుద్ధాత్మ పొందానయ్యా, కానీ రక్షణను గురించిన నిశ్చయత లేక అవిశ్వాసిని అయిపోయానయ్యా, గుడ్డివాడిని అయిపోయానయ్యా. నీ ముఖ దర్శనం కావాలి. ఈ లోకంలో నాకు ఉండబుద్ధి కావడం లేదయ్యా, ఈ లోకము నాకు వద్దు, నీ లోకములో అడిగి నన్ను తీసుకొని వెళ్ళయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వేడుకుంటున్నాడు. ఈరోజు దేని గురించి మనం ప్రార్థన చేయాలని అంటే, అయ్యా నీ రాకడ సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నిన్ను చూడగలగాలి, నేను నిన్ను ఎదుర్కొనగలగాలి, నీ రాజ్య ప్రవేశం నేను పొందగలగాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరిగా 5వ మాట మనం చదువుకుందాం. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. అందుకు ప్రభు చెప్తున్నాడు, నీ వెళ్ళు,
నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచేనని. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వెళ్ళు బాబు, నువ్వు వెళ్ళు. ఆల్రెడీ నువ్వు స్వస్థత పొంది ఉన్నావు. ఆమేన్. నీ కన్నులు తెరవబడి ఉన్నాయి. ఆమేన్. వెంటనే యేసును చూస్తూ ఉంటున్నాడు. ఆ మాట కంటిన్యూస్ చేసి చదువునాను, చివరి మాట. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు నేను చదువుతాకను. వెంటనే చూపు పొంది త్రోవను ఆయన వెంట వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఏం పొందాడు? చూపు పొంది త్రోవను ఆయన వెంట వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. కనికరింపబడ్డాడు, కరుణింపబడ్డాడు. యేసు ఎక్కడికి వెళుతున్నాడు అంటే ఆయన యెరూషలేమునకు వెళుతున్నాడు. యెరూషలేము అనగా నూతన యెరూషలేము. ఆమేన్. యెరూషలేమునకు ఆయనతో కూడా త్రోవలు ఆయనతో కూడా వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దీని కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. యోగ్యత లేనివాడే, అర్హత లేనివాడే, కానీ ఏమి కోరిక అడుగుతున్నాడంటే, అయ్యా నిన్ను చూడాలి, నీ రాజ్యంలో నేను చేరాలి. చివరికి గుడ్డి భిక్షకుడు ఏమయ్యాడు? చూపు పొందిన వాడయ్యాడు. త్రోవ ప్రక్కన ఉన్నాడు, త్రోవలోనికి వచ్చాడు. గుడ్డివాడే చూపు పొందాడు, యేసును చూశాడు, యేసు వెంట వెళ్ళుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికినంటే నూతన యెరూషలేములోనికి వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు త్వరగా రానై ఉన్నాడు. గుడ్డివాడే, అర్హత లేనివాడే, రక్షణ గుర్చిన చేత లేనివాడే, అల్ప విశ్వాసి, అవిశ్వాసే, గుడ్డి భిక్షకుడే త్రోవ ప్రక్కనే ఉన్నాడు. కానీ ఒక్క కేకతో యేసు వస్తున్నాడని ఎరిగి ఒక్క కేక, కనికరం కొరకు వేడుకున్నాడు, కరుణించమని వేడుకుంటున్నాడు. ఏమయ్యాడు? వెంటనే సమాధానం వచ్చింది ప్రభు దగ్గర నుండి. నువ్వు కేక వేయగలిగితే, నువ్వు పిలిస్తే ఆయన ఆగిపోయే దేవుడు అండి. నువ్వు పిలిస్తే ఆయన ఆగిపోయే దేవుడు. ఎవరు ఆయన ఆపలేరు. ప్రపంచంలో ఏది ఆయన ఆపలేదు. కానీ గుడ్డివాడు పిలుస్తున్నాడు, విశ్వాసముతో పిలుస్తున్నాడు, నమ్మకముతో పిలుస్తున్నాడు. విశ్వాసముతోనే బట్టను కూడా పారవేయగలిగాడు. యేసయ్య చెప్తాడు చివరిగా లూకా సువార్త 18:8 అయితే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా. ఆ విశ్వాసము యెరూషలేమునకు వెళ్ళే సమయంలో గ్రుడ్డి భిక్షకునిలో యేసు చూశాడు. యేసు చూసి చెప్తున్నాడు, సహోదరుడా వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, నీ విశ్వాసము నిన్ను యేసును చూసేటట్లుగా చేసింది, నీ విశ్వాసము నిన్ను నూతన యెరూషలేము వైపు నడిపిస్తున్నది, నీ విశ్వాసము నిన్ను రాజ్య ప్రవేశకునిగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. లేచి నిలబడదాం. దేవుడు మన వినికిడిలో ఈ మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్.